ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుర్తుంది కదా, ఆర్యవర్ధన్ సార్ చావకూడదు. ప్రాణమున్నా లేనివాడిలా మూలన పడుండాలంతే. అదే చెప్పాను. యూ డోంట్ వరీ. ఇక ఆర్యవర్ధన్ కోర్టుకి రాడు. మన ప్రాబ్లం సాల్వ్. అమ్మని కోర్టుకి రానివ్వకుండా కిడ్నాప్ చేయబోతున్నామని చెప్పారు. వాళ్ళెవరై ఉంటారు? వాటెవా అమ్మ కోర్టుకు బయలుదేరక ముందే వెళ్ళి సేవ్ చేయాలి. నమస్తే సార్. అమ్మ ఇంట్లో ఉందా సార్? అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు సార్. లేరా? అవును సార్. శారదా మేడం, మీరా మేడం ఇందాకే కోర్టుకు బయలుదేరారు. కాల్లో హెచ్చరించినట్టుగానే అమ్మని కిడ్నాప్ చేశారా? మరి అమ్మ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అమ్మ వాళ్ళు కోర్టుకు రీచ్ అయ్యారా? కేశవా, అమ్మా. చెప్పమ్మా. ఆర్య ఎక్కడా? అందరం కలిసే బయలుదేరామమ్మా. ఇంతలో తనకేదో అర్జెంట్ కాల్ వస్తే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికన్నది చెప్పలేదు, కానీ కోర్టు టైంకి వచ్చేస్తా అన్నాడు. అలాగా. ఇదిగో ఆర్యనే కాల్ చేస్తున్నాడు. చెప్పార్య. సండే మీరు కోర్టుకు రీచ్ అయ్యారా? జస్ట్ ఇప్పుడే. నువ్వెక్కడికి వెళుతున్నావు? నేను దగ్గరలోనే ఉన్నానులే. అవును, కోర్టుకి అమ్మ మీరా వచ్చారా? వచ్చారు. అమ్మ కోర్టుకు వచ్చేసిందా? ఇలా ఇవ్వు కేశవా. ఆర్య, కోర్టుకి టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళావు నాన్న? చిన్న పని మీద బయటకు వచ్చానమ్మా. నేను టైంకి వచ్చేస్తాను. జాగ్రత్తగారా. అలాగే అమ్మా. ఓకే ఆర్య, త్వరగా వచ్చాయి. ఓకే జండే. జండే చెప్పు ఆర్య. అమ్మ జాగ్రత్త. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆర్య, ఏమైంది? అసలు నువ్వు ఎక్కడున్నావు? మనం బయలుదేరే ముందు నీకు కాల్ చేసింది ఎవరు? మాట్లాడు ఆర్య. ఆర్య నిన్నే. ఎనీథింగ్ రాంగ్? అలాంటిదేం లేదు. సరే ఆర్య, నువ్వెక్కడున్నావో చెప్పట్లేదు, కానీ జాగ్రత్త. సండే నా సంగతి వదిలే. అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఏమంటున్నాడు కేశవా? ఏం లేదు, వచ్చేస్తానని చెప్తున్నాడు. అమ్మని కిడ్నాప్ చేయబోతున్నారని నాతో ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? అసలు ఆ కాల్ ఎవరు చేసుంటారు? ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.